అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అదే టీడీపీ ఒక రకంగా, ఇది ఒక రకంగా, ఇది ఇట్నే వాళ్ళకింత లెక్కించినది. అభివృద్ధి పనులు ఏముండదు. అదే ఇంకా పాలన ఎవరికో ఊరికేసేది అంతే. ఇంకా జగన్ గారి పాలన 5 సంవత్సరాలు చూసారు కదా, ఏమనిపించింది? 10-5 లెక్క ఇచ్చిండు అంతే. అంతే, అంతకు తప్ప ఏం లేదు. ఏడ బంద్ చేసినారు? చచ్చిపోతున్నారు జనం ఆ మందు తాగి. అది ఇంకా వాళ్ళైతే ఇంకా తాగేడు బోతులు తిడుతున్నారు. అది కొత్త మందు సత్సన్నారు. చాలా మంది చచ్చిపోయినారు రోగాలు వచ్చి. ఇది లేదే బంద్. ఇంకా షాపులు పెంచిండు లెక్క కోసం చెప్పిండు, చెయ్యలే. పరిపాలన ఎలా ఉంది జగన్ గారి? నార్మల్, రెండు ఈక్వల్గా ఉన్నాయి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలు టీడీపీయా వైసీపీయా? ఏం చెప్పలేము, టీడీపీ అనుకుంటున్నా. మీ సపోర్ట్ టీడీపీకా? టీడీపీ నిదానంలో చెప్పండి అన్న, పర్లేదు. ఏం లేదు మేడం, లేదు చెప్పండి. టీడీపీ వస్తుంది అనుకుంటున్నా. టీడీపీ వస్తుంది కదా, ఎందుకు వస్తే ఏమవుతుంది? ఏం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పటికప్పటికి? చేంజ్ అవుతుంది అన్నమాట. అదే ఏ విషయంలో అంటే ఇవి లేనిపోయిన వల్ల ఈ ఖర్చులన్నీ లేకుండా నార్మల్ అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం లేకనే అవుతుంది. పనులు గిన్నెలు వర్క్ బాగా జరుగుతుంది, అంతా నార్మల్ అవుతుంది అన్నమాట. ఈసారి టీడీపీ గెలిస్తే బాగుంటుందండి. ఎందుకు? ఆయన పాలన బాగుంది. ఎందుకంటున్నారు పాలన బాగుందని? ఏం అభివృద్ధి చేశారు? సీసీ రోడ్లు, కాలువలు బాగానే చేశాడు. ఈయన జగన్ మద్యపానం చేయలే, అట్లే ఉంది. ఇప్పుడుండే బ్రాండ్ వచ్చేప్పుడు ఉండదు. అట్లా ఒకటి పోతే మళ్ళీ ఒకటి. పచ్చివారు వచ్చిన వాళ్ళు ఎక్కువ, చాలామంది చచ్చిపోతున్నారు ఆ మందు తాగి. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఒకవేళ మేము గెలిస్తే, టీడీపీ పార్టీ గెలిస్తే ఫ్రీగా స్థలాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇస్తానండి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అలా సొంత డబ్బులతో ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారు. సో ప్రస్తుతం పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు చేసినవి? మాకేం అవ్వలేదండి. ఏం అవ్వలేదు. ఓకే, అడగలేదా మీరు ఎవరిని? అడిగినామండి. ఇప్పుడు రాసుకుంటారు వాలంటీర్కి అడిగిపోయి, మళ్ళీ చేయరు. అప్పటికప్పుడే పని చేసేది. సో మీ దృష్టిలో టీడీపీ వస్తే బాగుంటుంది.